టచ్ చేస్తే ఎంతకైనా తెగిస్తామంటూ ఇరాన్ మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది. మార్నింగ్ టైం దౌత్య చర్చలు, నైట్ టైం మిజైల్స్ వార్స్ నడుస్తున్న నేపథ్యంలో ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. అమెరికా స్థావరాలే టార్గెట్గా ఇరాన్ కూడా మిజైల్స్తో అటాక్ చేస్తుంది. హర్మూజ్ అనేది ఒక ఛేదించలేని రెడ్ లైన్ అంటూ ఇరాన్ చెప్తోంది. హర్మూజ్ను ఒకవేళ టచ్ చేయాలని చూస్తే అమెరికా అంతు చూస్తామంటూ ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేస్తోంది. కర్గ్ ఐలాండ్ పీకాక్ పర్వతంపైనే ట్రంప్ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పీకాక్ పర్వతం లోపల సొరంగాల్లో యురేనియం నిల్వలు ఉన్నాయంటూ అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని హస్తగతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్ అంటూ తెలుస్తోంది. మరోవైపు కర్గ్ను పేల్చేయాలంటూ కూడా ట్రంప్ భావిస్తున్నాడు. ఇప్పటికే భారీగా అమెరికా సైన్యాన్ని ఇరాన్కి పంపించింది అమెరికా. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడ చాలా కీలకమైన అంశాలు. ఇప్పటికే ఆ హర్మూజ్ స్ట్రైట్ చుట్టూ ఉన్నటువంటి చాలా కీలకమైన రాడార్ వ్యవస్థల్ని, వాళ్ళ క్షిపణి డ్రోన్ స్టోర్స్ని అమెరికా ధ్వంసం చేసింది. ఈ హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరాన్ యొక్క పట్టుని స్లోగా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది ఖచ్చితంగా. మరోవైపు ఇరాన్కి చాలా కీలకంగా చెప్పబడుతున్నటువంటి కర్గ్ ఐలాండ్ని అమెరికా టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి సిచ్యువేషన్ రూమ్లో ఒక డిస్కషన్ జరిగింది అంటూ కూడా కొన్ని అంతర్జాతీయ కథనాలు మనం చూస్తున్నాం. సిచ్యువేషన్ రూమ్ ఈజ్ వెరీ పాపులర్. ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్ టైమ్స్లో ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ని నిర్వహించే టైంలోనో ఆ సిచ్యువేషన్ రూమ్లో అమెరికా ప్రెసిడెంట్ కూర్చుంటాడు. త్రివిధ దళాధిపతులు అక్కడ ఉంటారు. కీలకమైన ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఎవ్రీ పిన్ టు పిన్ అక్కడి నుంచి మానిటర్ చేసుకుంటూ వాళ్ళు మేజర్ ఆపరేషన్స్ని నిర్వహిస్తూ ఉంటారు. సో మరొకసారి ట్రంప్ ఆ సిచ్యువేషన్ రూమ్లో కూర్చోవడంతో ఇరాన్లో ఏదో ఒక పెద్ద విధ్వంసం జరగబోతోంది అంటూ ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. అపార్ట్ ఫ్రమ్ దట్, సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్ ఈ రెండు ప్రదేశాలకు సంబంధించి ఓ పక్క కర్గ్ ఐలాండ్ మేజర్గా కర్గ్ ఐలాండ్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి అనేది ప్లాన్గా తెలుస్తుంది. అలాంగ్ విత్ దట్ ఈ పీకాక్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, వాటిలో ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ జరుగుతోందని, అక్కడే వాళ్ళ యురేనియం దాచిపెట్టారు అని అమెరికా దగ్గర సమాచారం ఉందట. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలను కనుక టార్గెట్ చేస్తే, ఓ పక్క కర్గ్ ఐలాండ్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 90% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్ అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడే చాలా కీలకమైనటువంటి ప్రొడక్షన్ వాళ్ళకి జరుగుతుంది. అది కనుక ఒకవేళ కొలాప్స్ అయింది అంటే, అది కనుక ఒకవేళ పేలిపోయినా పూర్తిగా, లేదంటే అమెరికా హస్తగతం చేసుకున్నా ఇరాన్ ఇక పూర్తిగా ఆర్థికంగా విధ్వంసం అయిపోతుంది. ఇప్పుడున్నటువంటి ఆ కొన ఊపిరి కూడా పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఇరాన్ తన పట్టుని పూర్తిగా కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కర్గ్ ఐలాండ్ మీద అమెరికా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు పీకాక్ పర్వత శ్రేణులు, అక్కడ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుందంటూ గతంలో కూడా అమెరికా ఆరోపణలు చేసింది. అక్కడే వాళ్ళకి సంబంధించిన యురేనియం నిల్వలు కూడా ఉన్నాయని చెప్తుంది. యాజ్ వి ఆల్ నో, మోర్ దాన్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ దగ్గర ఉందని, సుమారుగా 13 నుంచి 15 న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు తయారు చేయగలిగే కెపాసిటీ దానివల్ల ఉందని చెప్తూ వస్తున్నారు. గతంలో కూడా ఈ పీకాక్ పర్వతాల మీద దాడులు జరిగాయి, కానీ కొద్దిపాటి దాడులే జరిగాయి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, ఇరాన్ పూర్తి స్థాయిలో వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మళ్ళీ స్టార్ట్ చేసిందని. గతంలో దెబ్బతిన్నటువంటి ఈ ప్రాంతాల్లో మరింత లోతుగా, బంకర్ బస్టర్స్ కూడా ఛేదించలేనంత లోతుగా, ఏ రకమైనటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకి దొరకనంత లోతుగా ఇప్పుడు అక్కడ మళ్ళీ కొత్త బంకర్స్ని నిర్మిస్తోందని, కొత్త ల్యాబ్స్ని నిర్మిస్తోందని, మళ్ళీ ఒకసారి న్యూక్లియర్ ప్రోగ్రాం మొదలుపెట్టిందని మనం వింటూ వస్తున్నాం. సో ఈ రెండు ప్రాంతాలను కనుక తాము డెస్ట్రాయ్ చేసినా, హస్తగతం చేసుకున్నా ఖచ్చితంగా ఇరాన్ పని ఇక పూర్తిగా అయిపోతుందని అమెరికా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ డైరెక్ట్ థ్రెట్స్ మరింత పెంచింది. డొనాల్డ్ ట్రంప్ని, అతని ప్రభుత్వంలో, అతని సైన్యంలో కీలకంగా ఉన్న వ్యక్తులందరినీ మేము టార్గెట్ చేశాం, వాళ్ళందరినీ లేపేస్తామంటూ ఇప్పటికే ఇరాన్ చాలా సందర్భాల్లో హెచ్చరించింది. అండ్ రీసెంట్గా ఈ థ్రెట్స్, ఇది కేవలం ఐఆర్జీసీ చేస్తున్నటువంటి థ్రెట్స్ కాదు, డైరెక్ట్గా వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ చేస్తున్నటువంటి థ్రెట్స్.
మోస్తబా ఖమేనీ డైరెక్ట్ థ్రెట్స్ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. సో సిచ్యువేషన్ చాలా సీరియస్గా టర్న్ అవుతుంది. ఓవైపు ఇప్పటికే సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్ కూర్చోవడం అంటే ఏదో జరగబోతోంది భయంకరంగాని. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ అక్కడ మీకు కనిపిస్తోంది, అదిగో చూడండి ఆ టాప్లో ట్రంప్ని పూర్తిగా ట్రంప్ని చంపేసి అతన్ని ఒక కఫిన్లో పెట్టినట్లుగా కనిపిస్తున్నటువంటి అదిగో వీకిల్ అంటూ అక్కడ రాశారు. ట్రంప్ని చంపేస్తామని చెప్పి అక్కడ రాయడం మనకు కనిపిస్తుంది. అంటే దే డిక్లేర్డ్ డైరెక్ట్ థ్రెట్ టు యుఎస్ ప్రెసిడెంట్. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా కొంత ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నాడంటూ సమాచారం. అండ్ యాజ్ వి ఆల్ నో, గతంలో వీ వోంట్ మిస్ అగైన్ అంటూ ట్రంప్ ఇరాన్ చేసినటువంటి థ్రెట్ కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. అదేంటి? కర్గ్ ఐలాండ్ని ధ్వంసం చేసి ఇరాన్ యొక్క పూర్తి స్థాయి ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేయబోతున్నారా? లేదు అంటే ఈ పీకాక్ పర్వతాన్ని అటాక్ చేసి ధ్వంసం చేసి వాళ్ళ యొక్క యురేనియం నిల్వల్ని దోచుకోబోతున్నాడా ట్రంప్? ఆర్ఎల్స్ ఇప్పటికే ఐఆర్జీసీ కీలకమైనటువంటి స్థావరాల్ని అలాగే హర్మూజ్ జలసంధి చుట్టూ ఉన్నటువంటి స్థావరాల్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో మరిన్ని దాడుల ద్వారా 1000 మిసైల్స్ మీ వైపు మేము మోహరించి ఉన్నామంటూ ట్రంప్ చేసినటువంటి హెచ్చరిక మనం చూసాం. ఆర్ వి గోయింగ్ టు విట్నెస్ సచ్ డిస్ట్రక్షన్? మనం చూడబోతున్నామా? సచ్ కైండ్ ఆఫ్ డివాస్టేటింగ్ విజువల్స్ మనం అతి త్వరలో చూడబోతున్నామా అంటే ఏమో సంకేతాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. మీన్వైల్ దే ఆర్ రెడీ టు గివ్ సర్ప్రైజ్ అంటూ ఇరాన్ చెప్తుంది. ఇంతకుముందు కూడా గతంలో కొన్నిసార్లు మనం విన్నాం, we will give you surprise అంటూ చెప్పింది. of course they surprised the whole world by continuing this long war, this much long time. కానీ మా దగ్గర ఇంకా సర్ప్రైజెస్ దాగి ఉన్నాయని చెప్పి ఇరాన్ చెప్తూ వస్తుంది. సో వాట్ డస్ దే మీన్? ఈ సర్ప్రైజ్ అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ ఒకవేళ న్యూక్లియర్ బాంబ్స్కి వాళ్ళు ఆ టార్గెట్ని రీచ్ అయ్యారా అనేటువంటి అనుమానం వస్తే లేదు అనే సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ వాట్ కుడ్ బి ద సర్ప్రైజ్? వాట్ ఎల్స్ ఇట్ కుడ్ బి? అమెరికా లాంటి అగ్రదేశానికి వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ ఇంకేమై ఉండొచ్చు అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. అట్ ది సేమ్ టైం ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాల మీద ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఖతార్, సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ని కూడా చాలా తీవ్రంగా నష్టపరుస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో మరింత నష్టం జరగబోతోందంటూ కూడా హెచ్చరిస్తోంది. సో ఆర్ దే ప్లానింగ్ టు అటాక్ యుఎస్ డైరెక్ట్లీ? యుఎస్ మీదకి ల్యాండ్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయా? మోర్ దాన్ 10,000 కిలోమీటర్స్ ఉంది గ్యాప్ ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో. ఒక జనరలీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మే రీచ్ దట్ మచ్ లాంగ్ టార్గెట్స్, కానీ ఇరాన్ దగ్గర అలాంటి మిసైల్స్ లేవు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. దే హ్యావ్ సమ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, బట్ ఆర్ దే గోయింగ్ టు అటాక్ ఆన్ యుఎస్ ల్యాండ్ డైరెక్ట్లీ? అది సాధ్యమయ్యే పనేనా? యుఎస్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో అంత దూరం నుంచి వచ్చే మిసైల్స్ని ఈజీగా అటాక్ చేయగలుగుతారు వాళ్ళు. సో వాట్ ఎల్స్ దే ఆర్ గోయింగ్ టు డూ? ఇరాన్ ఇంకేం చేయబోతుంది? Or else are they going to plan any attack directly on Trump and his close allies? మీకేమనిపిస్తుంది ఈ థ్రెట్స్ చూస్తుంటే? రెండు వైపుల నుంచి తీవ్రమైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో కూర్చోవడం అయినా డైరెక్ట్గా ట్రంప్నే మేము చంపేస్తామంటూ ఇరాన్ బెదిరిస్తూ ఆల్రెడీ వాళ్ళు కొన్ని గూఢచర్య ఆపరేషన్స్ మొదలుపెట్టారు అంటూ మనం వింటున్నాం, కొన్ని అంతర్జాతీయ కథనాలు చూస్తున్నాం. సో ఈ రెండిట్లో ఏది ముందు జరుగుతుంది? ఇరాన్ పని ముందు అమెరికా ముగించబోతుందా వాళ్ళ హర్మూజ్ స్ట్రైట్ మీద, లేదంటే పీకాక్ ఆ కొండల మీద టార్గెట్ చేయడం ద్వారా, లేదు అంటే డైరెక్ట్గా ట్రంప్ని టార్గెట్ చేయడం ద్వారా అతని క్లోజ్ పీపుల్ని, ఈ త్రివిధ దళాధిపతుల్ని, ఇతర గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని చంపడం ద్వారా ఇరాన్ ముందు అమెరికాని దెబ్బ కొట్టబోతుందా? వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? అండ్ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ విషయంలో మరింత బలమైనటువంటి హెచ్చరికలు ఐఆర్జీసీ నుంచి వస్తున్నాయి. మీరేమైనా
ఈ హర్ముజ్ స్ట్రైట్ విషయంలో ఒకవేళ ఏదైనా దుందుడుకుగా వ్యవహరిస్తే, ఆల్రెడీ వ్యవహరిస్తున్నారు, దే ఆర్ బాంబింగ్ ఆల్ దోస్ సరౌండింగ్స్. వాళ్ళ కీలకమైనటువంటి రాడార్ సిస్టమ్స్ అన్ని ఇప్పటికే ధ్వంసమయ్యాయి. బట్ వాట్ ఎల్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్. ఒకవేళ హర్ముజ్ స్ట్రైట్ని కనుక పూర్తిగా దిగ్బంధనం చేస్తే అప్పుడు మీ సంగతి తెలుస్తామన్న ఉద్దేశమా? వాట్ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మొత్తం మీద క్షణక్షణానికి పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? ట్రై టు కామెంట్.